ఈ నెల 17వ తేదీన నిడమర్రు గ్రామంలో రైల్వే బ్రిడ్జ్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరగనున్నది. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి కృష్ణా కెనాల్ రైల్వే స్టేషన్ మధ్య అమరావతి రాజధాని ప్రాంతాన్ని NH16తో కలిపే E13 ఎక్స్టెన్షన్ రోడ్డుపై ఈ ROB నిర్మాణం ప్రతిపాదించబడింది. ప్రారంభంలో 4 లైన్లుగా ప్రతిపాదించిన ఈ వంతెనను భవిష్యత్ ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 6 లైన్లుగా మార్చారు. అంచనా వ్యయం సుమారు 112 కోట్ల రూపాయలు. ఈ ఖర్చును భారత రైల్వే శాఖ పూర్తిగా భరిస్తోంది. అమరావతి రాజధాని ప్రాంతం నుండి జాతీయ రహదారి NH16 వేగవంతమైన అనుసంధానం కలుగుతోంది. చెన్నై హౌరా ప్రధాన రైల్వే మార్గాన్ని సురక్షితంగా దాటే సదుపాయం లభిస్తోంది. మంగళగిరి, నిడమర్రు, ఎయిమ్స్, అమరావతి ప్రాంతాల నుంచి విజయవాడ వైపు వెళ్లే ట్రాఫిక్ కు ఉపశమనం లభిస్తోంది. రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం ఇచ్చింది. డిజైన్లు, జనరల్ అరేంజ్మెంట్, డ్రాయింగ్లు, సర్వేలు వంటి ప్రాథమిక పనులు చేపట్టబడ్డాయి. టెండర్ల ప్రక్రియ అనంతరం నిర్మాణ పనులు ప్రారంభం కావాల్సి ఉంది. నిడమర్రు గ్రామం మంగళగిరికి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. రైల్వే గేట్ల వద్ద వేచి ఉండే సమయం తగ్గుతోంది. అమరావతి, మంగళగిరి, విజయవాడ మధ్య ప్రయాణ సమయం తగ్గే అవకాశం ఉంది. భవిష్యత్ రాజధాని ప్రాంత అభివృద్ధికి ఈ ROB కీలక మౌలిక వసతిగా పరిగణించబడుతోంది. ఇదిలా ఉండగా ఈ నెల 17వ తేదీన మంత్రి నారా లోకేష్ తో పాటు పలువురు ప్రముఖులు, అధికారులు నిడమర్ రోడ్లోని IDBI బ్యాంక్ వద్ద ఏర్పాటు కానున్న శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్నారు.